స్పీకర్ను వ్యతిరేకించేలా ప్రవర్తించడం సభ ధిక్కరనే అన్నారు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. సభలో ఎలా ప్రవర్తించాలో వైసీపీ సభ్యులకు తెలియట్లేదన్న ఆయన సభను అడ్డుకోవడమే లక్ష్యంగా వారు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఇందాక చూస్తే ప్రతిపక్ష నాయకు మైక్ని ఇలా ఇరిగిపోతుందేమో అనేటువంటి భయం వేసే పరిస్థితి కూడా వచ్చింది. దాన్ని చాలా స్పెసిఫిక్గా రూల్ పెట్టడం జరిగింది. ఈ సభలో ఉన్నటువంటి ఏ ఎక్విప్మెంట్ అయినా ఏ వస్తువు అయినప్పుడు కూడా పగలగొట్టినట్లయితే ఆ మెంబర్ దగ్గర వసూలు చేయాలని డైలీ ఇక్కడ రావడం, స్పీకర్ డౌన్ అనడం, అదేవిధంగా వివిధ రకాలుగా స్పీకర్ నిందించే విధంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా కంటెంప్ట్ ఆఫ్ ద హౌస్ కింద వస్తాయి. మనం ఒక సందర్భంలో అయితే మన శాసనసభ ఆ రోజు ఉన్నటువంటి కంబైన్డ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ కొంతమందిని శిక్షించడం కూడా జరిగింది. అంచేత ఇటువంటి ప్రవర్తన సరిగ్గా లేకపోయినా, భాష సరిగ్గా లేకపోయినా, స్పీకర్ని అవమానపరిచినా ఏదైనప్పుడు కూడా అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మనకి అన్ని రకాలైనటువంటి రూల్స్ ఉన్నాయి. ఇదొక కొత్త విధానం మొదలుపెట్టారు. ఎవరైనా ఏదైనా కోపం ఉంటే వాకౌట్ చేసి వెళ్తారు, కానీ వాకౌట్ లేదు, ఏమి లేదు, దండం పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు అధ్యక్ష. ఇదో కొత్త పద్ధతి. ఆయన ఏదో కొత్త పద్ధతి తెచ్చుకున్న రూల్స్ లేదు, ఏమీ లేవు.